'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 చూడడం అయితే జరిగిందన్నమాట. ఇంతకీ ఎలా ఉందంటే, అది చెప్పుకునే దానికన్నా ముందు ఇది నెక్స్ట్ వీక్‌లో ఎండ్ అయిపోతుందంట. దానికి కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పీక్ ఫిక్షన్ రైటింగ్ ఉంటది దీంట్లో. నా లైఫ్‌లో గుర్తుండిపోయే సీరీస్ ఎప్పటికి. కొన్ని మంచి విషయాలు అలా మంచిగా ఎండ్ అయిపోతేనే బావుంటది. ఇంకా లాగ్ చేయకుండా అన్న ఫీలింగ్ కూడా ఉందిమాట. ఈ వాల్యూమ్ అంతా కూడా చాలా ఎమోషనల్‌గా చాలా బావుందన్నమాట. క్యారెక్టర్స్ మధ్య వచ్చే మనస్పర్ధలు అవన్నీ తొలగించి వాళ్ళందరినీ కూడా ఒక మంచి రైట్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారు. అందరి మైండ్స్ చాలా క్లీన్‌గా ఉండి వాళ్ళ ఫోకస్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? ఇవన్నీ గూడా వాళ్ళకి చూపించి వాళ్ళని ఒక రైట్ ట్రాక్‌లో పెడతారన్నమాట. ఫినాలేలో ఒక క్యారెక్టర్‌కి ఏం జరిగినా సరే మనం అది తీసుకోవడానికి రెడీగా ఉంటామన్నమాట. దానికి మనల్ని ఇప్పుడే బిల్డ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళని గూడా మెంటల్‌గా ప్రిపేర్ చేసినట్టుగా చూపిచ్చారు. అదైతే చాలా బావుందన్నమాట. సూపర్ రైటింగ్ అనిపించింది. ఇలా చూపిస్తూనే కొన్ని కొత్త పాయింట్స్ అనేవి ఓపెన్ చేశారు. అండ్ కొన్ని సీక్రెట్స్‌ని కూడా చూపించారన్నమాట. అక్కడక్కడ టీజ్ చేస్తున్నారు గానీ కంప్లీట్‌గా ఏది చూపించలే. నాకైతే అనిపిస్తుంది ఒక్క ఎపిసోడ్‌లో ఇది మొత్తం చూపించేయగలుగుతారా అని. కానీ 'డఫర్ బ్రదర్స్‌ని' అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఆ రైటింగే చాలా పీక్ ఉంటది. వాళ్ళు ఏమైనా చేయగలరు. యాక్చువల్లీ ఈ వాల్యూమ్‌లో నేనైతే ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాంతో మొత్తం నన్ను కన్విన్స్ చేసి పడేసారన్నమాట. మీకు గూడా ఆ సీన్ చూసినప్పుడు మీకు కూడా అనిపిస్తది. కొన్ని క్యారెక్టర్స్‌కి వాళ్ళకి ఇవ్వాల్సిన పే ఆఫ్స్ ఇచ్చి, వాళ్ళకి మంచి ఎమోషనల్ సీన్స్ అయితే పెట్టారు. అవైతే చాలా బాగున్నాయన్నమాట. ఎస్పెషల్లీ స్టీవ్ అండ్ డస్టిన్. క్రేజీ అసల. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలే. మనోళ్ళు ఎండింగ్ ఎపిసోడ్‌లో ఏమవుతారో తెలీదు గానీ, దీంట్లో అయితే బావుందిమాట. వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తే నేను తట్టుకోలేకపోయామాట. అట్ లాస్ట్ మన డెస్టినీ యొక్క బాధని స్టీవ్ అర్థం చేసుకునే సీన్ అయితే చాలా బావుందన్నమాట. నేను ఇప్పటిదాకా చూసిన అన్ని సీరీస్‌లో ఇంతలాగా ఎవ్వరిని గుర్తుపెట్టుకోలే ఒక క్యారెక్టర్‌ని. వీళ్ళిద్దరినైతే నేనెప్పటికి మర్చిపోలేనన్నమాట. తోపు క్యారెక్టరైజేషన్స్ ఇద్దరివి గూడా. హాలీ అండ్ మ్యాక్స్. వీళ్ళిద్దరూ షోనైతే స్టీల్ చేసుకున్నారన్నమాట. 'ఎస్కేప్ ఫ్రమ్ క్యామ్‌జాట్స్' అనే ఎపిసోడ్ ఉంది గదా! అదైతే చాలా బావుందన్నమాట. హాలీ క్యారెక్టరైజేషన్ ఆర్క్ అయితే ఎంత తక్కువ ఎపిసోడ్స్‌లో కనిపించిందో అంత పీక్ ఆర్క్ ఉందన్నమాట తినది. చాలా బావుందన్నమాట. మిగతా క్యారెక్టర్స్‌తో సమానంగా తినని గూడా ఓన్ జేసుకుంటాం. అంత మంచి రైటింగ్ ఉంది. అంత బావుందన్నమాట తన క్యారెక్టర్. చూద్దాం ఎలా ఉంటదని. నాకైతే ఈ సీరీస్ గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఫినాలే ఎపిసోడ్ జనవరి 1 వస్తదంట. అది చూసేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ కానీ అన్నీ.